బిగ్ బాస్ సీజన్ 9లో మరో ఎలిమినేషన్ అఫీషియల్గా పూర్తయింది. ఇక ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ బిగ్ బాస్ స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటారు. ఇక బిగ్ బాస్ స్టేజ్ మీదకు ఆహ్వానించిన నాగార్జున సార్, ఏంటి దివ్య ఎక్స్పెక్ట్ చేసావా నువ్వు ఎలిమినేషన్ అంటే? ఎక్స్పెక్ట్ చేసేసాను సార్. యాక్చువల్గా లాస్ట్ వీకే నేను ఎలిమినేట్, బట్ ఏంటంటే ఒక వారం ఉన్నాను అంతే, అంతకు మించి ఏం లేదు సార్ అంటూ చెప్పడంతో చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నావు దివ్య, మరి హౌస్లో ఉన్న వాళ్ళతో మాట్లాడేద్దామా అంటే ఎస్ సార్ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇందులో భాగంగానే దివ్య ఏవి అయితే కనుక చాలా బాగుందనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ దివ్యను చూసి కేకలు వేస్తున్నారు. ఇక మరి దివ్య మాట్లాడే సమయం వచ్చేసింది కాబట్టి తనుజలో మార్చుకోవాల్సిన క్వాలిటీ ఏమన్నా ఉంటే చెప్పు అంటే, తనుజ నీలో చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఆ కాన్ఫిడెన్స్ని తగ్గించుకుంటే బాగుంటుంది. నువ్వు టాస్కులు బాగానే ఆడతావు, కానీ నువ్వు చెప్పేది రూలు, నువ్వు చెప్పేదే తోపు అంటూ ఫీల్ అవుతావు. ఆ తోపునెస్ని ఏదైతే ఓవర్ యాటిట్యూడ్ ఉందో అది తగ్గించుకుంటే బాగుంటుంది అంటూ అది నా సజెషన్ అంటూ చెప్పుకొచ్చింది దివ్య తనుజకి. దీంతో తనుజ ఓకే థ్యాంక్ యూ దివ్య అంటూ చెప్పుకొచ్చింది. సో అలాగే భరణి గారి దగ్గర వచ్చి, భరణి గారు మీరు ఎప్పుడు కూడా నన్ను అర్థం చేసుకుంది లేదు, మీకోసం నేను స్టాండ్ తీసుకున్నా సరే మీరు నా వల్లే గేమ్ పోయిందనే భ్రమలో ఉన్నారు, యు ఆర్ ద బిగ్ బ్రదర్ అంటూ దివ్య చాలా ఎమోషనల్ అయిపోయింది బిగ్ బాస్ స్టేజ్ మీద భరణితో మాట్లాడుతూ. ఇక భరణి అదేం లేదురా దివ్య, నువ్వు మనసులో ఏం పెట్టుకోకు, నేను బయటికి వచ్చాక కలుస్తాను అంటే సరే భరణి గారు అంటూ చెప్పుకొచ్చింది దివ్య. అలాగే భరణి గారు, సో మీరు టాప్ 5లో ఉండాలని కోరుకుంటున్నాను, ఇంకొంచెం మీరు గేమ్ని స్ట్రాటజీని పెంచండి అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చి, సార్ ఏదేమైనా సరే నిజంగా ఇమాన్యుయల్ లాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి ఉండాలి, ఎందుకంటే నవ్వించడంలో కానీ ఎవరైనా బాధపడితే ఓదార్చడంలో కానీ నిజంగా సూపర్ సార్ ఇమాన్యుయల్. నేను ఇమాన్యుయల్ ఏదో అనుకున్నాను కానీ అతి తక్కువ టైంలోనే నాకు బాగా సపోర్ట్ చేశాడు, నాకు దగ్గరయ్యారు. ఇమాన్యుయల్ నువ్వు ఖచ్చితంగా టాప్ 5లో ఉండాలని నీ ఫ్రెండ్గా నేను కోరుకుంటున్నాను అంటే థ్యాంక్ యూ దివ్య అంటూ చెప్పుకొచ్చాడు ఇమాన్యుయల్. ఇక ఇందులో భాగంగానే రీతు దగ్గరికి వచ్చి, రీతు ఏది ఏమైనప్పటికీ నీకు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఇప్పటికైనా నీ గేమ్ని నువ్వు ఆడుకో, నువ్వు డే 1 నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు ఒక్క టాస్క్లో కూడా విన్ అయినట్టు ఏ టాస్క్ లేదు. డెమోన్ పవన్ ఆట డెమోన్ పవన్ చూసుకోగలడు, ఆల్రెడీ నీకు డెమోన్ క్లారిటీ ఇచ్చాడు కదా, నా గేమ్ నేను మాట్లాడుకుంటాను, నా గేమ్ నేను ఆడుకుంటాను, సో నీ గేమ్ నువ్వు ఆడుకుంటే బాగుంటుంది అంటూ బిగ్ బాస్ స్టేజ్ మీద అయితే గనక దివ్య మాట్లాడి తన ప్రయాణాన్ని ముగించుకొని బయటకు వచ్చేసింది. సో బిగ్ బాస్ స్టేజ్ మీద దివ్య మాట్లాడిన మాటలు కరెక్టా కాదా అనేది కామెంట్ చేయండి.